విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, భారతీయులందరూ కూడా ఎంతో ఆశ మోడీ గారి మీద పెట్టుకున్నారు. అలాగే పాపం మోడీ గారు ఎన్నో ఆశలు ట్రంప్ మీద పెట్టుకుని ట్రంప్ని ఈసారి గెలిపించారు కూడా. చాలాసార్లు చెప్పారు ఇస్కా బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి మోడీ గారు యుఎస్లో చాలా హల్చల్ చేశారు. కానీ ఇంత గెలిపించుకున్న మోడీ గారు, ట్రంప్ గారేమో ఈరోజు అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బయటికి పంపించేస్తున్నారు అనుకోండి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా. సో అందులో ఇండియన్స్ కూడా పంపించేస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీ గారు మనకి పార్లమెంట్లో కానీ బయట కానీ లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే సార్, ఎందుకు ఇండియన్స్ని బేడీలేసి పంపించాలి, వాళ్ళని గౌరవప్రదంగా పంపించేయచ్చు కదా, మేమేమో అక్కడ ఉంచుకోమంటలా, కానీ మనకున్న రిలేషన్తో లేకపోతే మోడీ గారికి ఉన్న రిలేషన్తో మాట్లాడి వాళ్ళని గౌరవప్రదంగా పంపించచ్చు కదా, ఒక దొంగల్లాగా ఎందుకు పంపిస్తున్నారు అని చెప్పి అడిగారు సార్. అడిగితే బీజేపీ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి మోడీ రాహుల్ గారు చేసే అన్ని ఫాల్స్ క్లెయిమ్స్, ఇండియన్స్ అలా పంపించట్లేదని చెప్పారు. ఈరోజు యుఎస్లో వాళ్ళ ట్విట్టర్ వాళ్ళు, యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ ట్విట్టర్లోనే పెట్టిందనమాట, ఇండియన్స్ని మేము ఇలా బేడీ రేసి పంపించేస్తున్నాము ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అని చెప్పి ఇంకో ఫ్లైట్ రెడీగా ఉందని చెప్తున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే సార్, మరి మోడీ గారికి ఇంత పవర్ ఉంది, ఆయన ప్రపంచ గురువు, స్పిరిచువల్ గురువు, అది ఇది అని చెప్పుకుంటారు కదా, అలాంటి మోడీ ట్రంప్ గారితో మాట్లాడి సరే మా వాళ్ళ మేము తీసుకెళ్ళిపోతాము, మా విమానాలు మేము పంపిస్తాము, వాళ్ళని గౌరవప్రదంగా పంపించండి అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మన భారతదేశ పరువుని ఇలా తీసేస్తున్నారు మోడీ గారు? ఇందులో ఇప్పుడు యాక్చువల్గా మనం ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి సర్వం అబద్ధం, మొత్తం అభూత కల్పన. ఏది జరిగినా సరే అసలు మోడీ కాబట్టి ఇది జరిగింది తెలుసా అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళకు ఉన్న ఉద్దేశాలు కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చే బిల్లులు కావచ్చు, వాళ్ళు ప్రజల ముందు పెట్టే అంశాలు కావచ్చు, అన్నీ అంతే ఉంటాయి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద కావచ్చు, జమిలీ ఎన్నికల మీద కావచ్చు, దేని మీద అయినా సరే వాళ్ళు ఏ పని ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి లోపల ఇంటెన్షన్ వేరే ఉంటది, దాన్ని బయటకు ప్రొజెక్ట్ చేసేది వేరే ఉంటది. సరే, ఇప్పుడు అమెరికాలో ఇలాగ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మొత్తాన్ని బయటకు పంపించేస్తున్నారు అని అంటే అది కేవలం భారతదేశం వల్లనే కాదు, అన్ని దేశాల వల్లనే పంపిస్తున్నారు. అందరినీ మనం వీడియో సైతం చూసాం. వీళ్ళెవరు ఇండియన్సా, తీసి పక్కన పెట్టండి అమ్మా, వీళ్ళకి అక్కడ కూర్చోబెట్టి బర్గర్, పిజ్జా ఒకటి ఇవ్వండి, కావాలంటే డైట్ కుక్ కూడా ఇవ్వండి అంటున్నారా? ఎవరికి అనరు. మొత్తాన్ని యుద్ధ విమానాల్లోనే పంపిస్తారు. యుద్ధ విమానాల్లో కనీసం మనకి ఎర్ర బస్సులో ఉన్నట్టు సీట్లు కూడా ఉండవు. అది ఓ పెద్ద గోడౌన్ లాగా ఉంటుంది. మొత్తం అందరిని అందులో దోస్తే ఎవడికి ఏ మూలక ఆ మూల కూర్చొని తీసుకొస్తారు. డంపింగ్ అంటారు దాన్ని. అట్లాగనే సైనికులు కూడా ఏంటంటే ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళి వాళ్ళు విమానంలో వచ్చి డ్రాప్ అవుతుంటారు చూడండి, పారాషూట్ వేసుకొని, డంప్స్. అలాగా అలాంటి విమానాలే ఉంటాయి మరి అమెరికన్ వాళ్ళ ఫోర్స్ దగ్గర. మరి వాళ్ళు అందులో తీసుకొస్తున్నారు అని అంటే అందులో ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనకు బయటకు వచ్చిన వీడియోలు చాలా చూసాం. వాళ్ళు ఇండియన్స్ కాదు మిగతా వాళ్ళు అని అనుకుంటే, ఇక్కడ ఈ అమెరికా వెళ్ళిన తర్వాత ఇండియన్ కానీ పాకిస్తాన్ కానీ మనం చూడగానే గుర్తుపట్టలేము. పాస్పోర్ట్ చూసా, వాళ్ళ పేరు చూసో, వాళ్ళు చెప్పుకున్న దాన్ని చూసో గుర్తుపట్టం తప్ప, ఎందుకంటే మనందరిది రేస్ ఒక రకంగానే ఉంటది. అంటే పాకిస్తాన్ వాళ్ళని కూడా బాగా శుభ్రంగా పిజ్జా బర్గర్ ఇచ్చి సీట్లో కూర్చోబెట్టి పంపించారా? ఏం మాట్లాడతారో వీళ్ళకే తెలియదు. అసలు ట్రంప్ని మోడీయే గెలిపించాడని చెప్పుకోవటమే ఒక పెద్ద, ఈ ఏం చెప్పాలి, ఈ గుడిపూడి సంఘాలు అంటారు చూడండి, వాళ్ళందరూ కలిసి రైతులందరూ శివాలయంలోనే ఎండో పోగైది ఆడ చెప్పుకుంటుంటారట. మా తాత దగ్గర గుమ్మడికాయ అంత బంగారం ఉంది, కుక్క ముట్టుకుందని దాన్ని ఎత్తి గోడవతలు వేసేసాడు, మా దగ్గర మాన్యాలు ఉన్నాయి, వాటన్నిటిని లెక్కలు రాయటం కష్టమైపోయిందని మా తాత వీళ్ళకిచ్చేసాడు, ఇవన్నీ చెప్పుకుంటారు. రేపు మనం ఇట్లా అడుక్కుంటాం కాదు, మనం కూడా సంఘంలో గౌరవంగా బతకటానికి పలానాది చేసేయాలి, పలానాది పీకేసేయాలి, ఇది లాగేసేయాలి అని మొత్తం చెప్పుకొని తెల్లారంగానే ఎవరు బొట్టోళ్ళు పెట్టుకొని, ఎవరు జోలోళ్ళు తగిలించుకొని, ఎవరు శంఖం వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. భవతి భిక్షాందేహి అని. వీళ్ళ మాటలు కూడా గుడిపడి సంఘాల మాటలలాగానే ఉంటాయి. ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాని మ్యాటరు. మోడీని ఆర్భాటంగా మరి ట్రంప్ పిలిపించుకొని ఆడ మాట్లాడుకున్నాడు. అసలు ఆడ
ఆ, ట్రంప్ని గెలిపించిందే మోడీ. అంత సీన్ మనకు ఉందా నిజంగా? అంత సీన్ ఉంటే గనుక ఇండియన్స్ మొత్తాన్ని ఎవరున్నా కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయినా సరే వాళ్ళని లీగల్ చేయని చెప్పొచ్చుగా. లేదు, ఇప్పుడు కష్టపడుతున్నారు మరి కుర్రాళ్ళు చదువుకోవటానికి వెళ్ళి. ఎందుకంటే రూపాయి మారకం విలువ చాలా ఎక్కువగా ఉంది. అమెరికాలో డాలర్లో సంపాదించుకుంటే ఇక్కడ పంపించుకుంటానికి ఈజీగా ఉంటది. కాకపోతే ఇటు నుంచి అటు మారటం రేట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ ఫస్ట్ సెమిస్టర్కో దేనికో ఫీజులకి వరకు ఈ పిల్లలు కూడా తీసుకొని వెళ్ళి చదువుకోవడానికి ఆడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంటే ఎవడు పార్ట్ టైం జాబ్ చేయడానికి వీలు లేదు అదర్ దాన్ ద యూనివర్సిటీ. మీ యూనివర్సిటీలో ఏదన్నా ఉంటే అక్కడ చేసుకుంటాం తప్ప బయట ఎవడో చేయటానికి వీలు లేదు అన్నాడు. మోడీ మాట్లాడి ఇప్పియొచ్చు కదండి ఇండియన్స్ మొత్తానికి పార్ట్ టైం జాబులు చేసుకుంటానికి పర్మిషన్ ఇవ్వండి అని. ఓ సభీ జాంతా నై, ఓ హమ్కో ఆతా నై. మనం ఇక్కడ ఎవరన్నా ప్రతిపక్ష నేతలు ఏదన్నా ఒకడు మాట్లాడినప్పుడు మనం ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఒక అన్ఫ్యాక్ట్ ని వీళ్ళు ఫ్యాక్ట్ లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఈ రోజున మీరు చెప్పినట్టుగా ఆ వీడియో రిలీజ్ విమానం సిద్ధంగా ఉంది తీసుకొచ్చి ఇండియాలో డంప్ చేస్తామని. మరి ఎంతమంది ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళందరినీ పంపించేస్తే మరి ఎంతమందికి అమెరికాలో ఉద్యోగాలు వస్తాయో అన్ని ఉద్యోగాలు మరి అమెరికన్స్ కి సరిపోతాయో ఆ విషయం ఏం తెలియదు. ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, అది వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎన్నుకున్న నాయకుడు వాళ్ళు తీసుకున్నారు. ఆ తీసుకున్న దాని ప్రకారంగా పంపించేస్తున్నాడు. ఆ పంపించేసే దాంట్లో ఈ ప్రక్రియ అని ఒకటి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని చాలా కంట్రీస్ లో మీరు విడిగా చూసారంటే వేరే చాలా కంట్రీస్ లో జైల్లో పడేస్తారు. వాళ్ళని ఇక్కడికి డీటైన్ చేయటం కానీ ఇక్కడికి పంపించేయటం కానీ కూడా ఉండదు. ముందు వాళ్ళ మీద ట్రయల్ నడిపి అవి చేసి ఇవి చేసి అని ముందు వాడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. అఫ్ కోర్స్ అవి ట్రంప్ చేయలేదు అనుకోండి, చేయకుండా ఇలాగ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పంపించేస్తున్నాం అన్నాడు. ఇందులో మరి మిగతా దేశాల నుంచి కూడా కెనడా మెక్సికో ఇక్కడి నుంచి అంతా కూడా వెళ్ళింది. మొన్న మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా మెక్సికోలో కూడా ఎట్నే ఒక యుద్ధ విమానంలో తీసుకొస్తే గెట్ అవుట్ ఎనిక్కిపోండి, కావాలంటే మేము ఫ్లైట్ పంపిస్తాం అందులో తీసుకురండి, ఏందో యుద్ధ ఖైదీలను తీసుకొచ్చినట్టు మిలిటరీ ఫ్లైట్ లో తీసుకొస్తున్నారు ఏంది అన్నారు మెక్సికోలో. మరి ఆ మాట కూడా మనం అనలేకపోయామే. కానీ ట్రంప్ని అసలు గెలిపించిందే మనం. వీళ్ళు చేసిన ఆర్భాటం ఏందయ్యా అంటే ట్రంప్ని ఇండియా తీసుకొచ్చి రోడ్డుకి ఆ పక్కన ఈ పక్కన ఉండే పావర్టీ కనిపించకుండా 20 అడుగులు ఎత్తున్న బ్యారికేడ్ లాగా ఫ్లెక్సీలు పెట్టించి అవన్నీ కనపడకుండా మధ్యలో దారిలో ట్రంప్ని తీసుకెళ్లారు. ఆ ట్రంప్ వచ్చి చాలా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇండియన్స్ అంటే గౌరవం ఏది అని అంటే ఏది ఇండియన్స్ అంటే గౌరవం ఉంది అని అనుకుంటే ఇండియన్స్ మాత్రం పంపించకూడదు. మరి ట్రంప్ ఇండియన్స్ ఉంటే ఉండండి మిగతా వాళ్ళందరినీ నిలబడుతున్నాను అనొచ్చుగా ట్రంప్ కూడా. ఇది ఏమన్నా వేదంలో రాసిన వేద వాక్క, అది చానాళ్ళు బట్టి తరతరాలుగా వస్తున్నది, అది మార్చడానికి ఇల్లేదని బైబిల్లో రాసి ఉంటారులేండి. ఇది పరిశుద్ధ గ్రంథము, దేవుని చేత ప్రేరేపించబడి రాయబడింది. ఇందులో సున్నా అయినో పొల్లు అయినను మార్చడానికి ఎవరి తరం కాదు, అలా మార్చకూడదు అన్నట్టు. ఇప్పుడు ట్రంప్ రూల్స్ ఏమన్నా మార్చకుండా ఉండేయా? ఏం కాదు కదా. మీరు అడిగి మాట్లాడండి, మార్పించండి. ఇల్లీగల్ గా ఉంటున్న వాళ్ళకి అందరికి ఒక స్కీమ్ పెట్టండి. అక్కడ లోకల్ గా ఏదన్నా చేసుకునే అవకాశం కనిపించండి. లేదు వచ్చేస్తాను అనుకునే వాళ్ళని మీరే పట్టుకొచ్చేసేయండి. విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత పని చేసినా మనకు అనుకున్న మనం సంపాదించదలుచుకున్న ఆదాయం మనకు రాదు కాబట్టి వీళ్ళందరూ ఇల్లీగల్ గానైనా అమెరికా వెళ్ళారు. అంతేగా. అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళటానికి కారణమే వీళ్ళు. అదే అసలు ఇక్కడ మనం ఒక పాయింట్ చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి చెప్తూ ఉంటారు కాంగ్రెస్ 60 సంవత్సరాలు పరిపాలించి మన పేద దేశంలో నెట్టేసింది, అలాగే చాలా మంది ఇండియన్స్ కూడా మైగ్రేట్ అయిపోతా ఉన్నారు, మేము వచ్చినాకే చాలా మంది ఫారెన్ సిటిజన్షిప్ వదిలేసుకొని ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు. నిజంగా అంతమంది తీసుకుంటే ఈ రోజు ట్రంప్ అంతమందిని పంపిస్తుంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళు చెప్పే అబద్ధ ప్రచారాలకి ఇది ఒక ఇది కదా సార్, మనకి క్లియర్ గా చూపిస్తున్నారు కదా.
అంటే వెనకటికి ఒక సామెత చెప్పినట్టు అందరూ శ్రీ వైష్ణవులే, బుట్టలో ఉన్న చేపలన్నీ మాయం అయిపోయినాయి అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెబుతారండి. మేము పావర్టీని మొత్తం తీసేసాం, పేదరికాన్ని నిర్మూలించేసాం అని చెబుతారు. ఉమ్, సంవత్సరానికి ఫ్రీగా ఇచ్చే ఉంటాయి చూడండి, అవి ఏ బేస్ మీద ఇస్తారు చెప్పండి? ఉమ్, ఇక్కడ ఫ్రీ బీస్ అనే ఉమ్, పేరుతోటి ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తుంది కదా. అవును. సంవత్సరానికి అవి పెరుగుతానే ఉన్నాయి. ఉమ్, గవర్నమెంట్కి పెరుగుతానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చాలా తక్కువ ఇచ్చాడు, నేను చాలా డబల్ చేశాను వాటిని, దాదాపుగా 27 లక్షల పెన్షన్లు పెంచాను నేను అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. నేను వచ్చినాక పేదరికం లేదన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఉండగా ఈ 60 సంవత్సరాల్లో మేము వాళ్ళు ఈ దారిద్ర్య రేఖకు దిగువన చాలా మందిని అట్టి పెట్టేశారు, మేము వచ్చి మొత్తాన్ని పెంచుతున్నాం అన్నారు. ఇక్కడ ఏ రిసోర్సెస్ లేక జనాలందరూ పక్క దేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు. పోనీ ఈ ఫ్రీ పీసు మరి వాళ్ళు ఇవ్వటం లేదా? ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ రైతు భరోసా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది చెప్పండి? ఉమ్, కిసాన్ యోజన 6,000 దాన్ని పెంచి 10,000 కూడా చేశారు. ఆ రైతు ఏ పంట పండించినా దానికి మద్దతు ధర ఉండే విషయంలో ఎంత కాలానికి మోడీ 2014లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, 25లో ఉన్నాం. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా గిట్టుబాటు ధర ఎప్పుడన్నా వచ్చిందా? ఏ రైతన్నా సంతోషంగా ఉన్నాడా? ఇంకా వీళ్ళిచ్చే 6,000 కోసం, వీళ్ళిచ్చే 10,000 కోసం దేబరించే పరిస్థితుల్లోనే ఉన్నారు. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ఏంటి కొత్తగా ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇండియాలో సాఫ్ట్వేర్ కంటే కూడా అవుట్ ఆఫ్ ది ఇండియాలో సాఫ్ట్వేర్కి ఎక్కువ డబ్బులు వస్తాయి. దానికోసమే కదా ఇప్పుడు అందరు పరిగెత్తా ఉంది. ఇప్పుడు చదువుకుంటానికి వెళ్ళటానికి కూడా ఒక కారణం ఏంటి చెప్పండి? అవును. ఇక్కడ చదువుకోవడానికి ఎంటెక్ లేదనే, లేకపోతే ఇక్కడ చదువుకుంటానికి బాగా చదువు చెప్పరనే? యాక్చువల్గా అమెరికా కంటే కూడా మనకే బాగా చదువు బాగా చెబుతారు, మనకే స్టాండర్డ్ కూడా బాగుంటుంది. అక్కడంటే వేరే ఈ విద్యా విధానంలో ఉన్న ఇది వాళ్ళు బాగా అడ్వాన్స్ లో ఉంటారు, కానీ ద స్టాండర్డ్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వచ్చి ఇండియాలో బాగానే ఉంటది. ఉమ్, ఈ ఈ ఎడ్యుకేషన్ ని చదువుకొని అక్కడికి పనిచేసి అక్కడ మెప్పించి అక్కడ ఎక్కువ ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. మరి అంతేగా. ఇండియన్ ఇక్కడ రూపాయి వస్తే అక్కడ అదే 60 రూపాయలు వస్తుంది. ఇక్కడ 80 ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ అండి. అవును. అది కూడా మోడీకే సాధ్యమైంది. అది కూడా మోడీకే. రాహుల్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 40 రూపాయలు ఉంటే ఇది 40 రూపాయల. రూపాయి 40, $1 40 రూపాయల. నేను డాలర్కి రూపాయికి సమానం చేస్తా అన్నాడు. దాన్ని డబుల్ చేసి కూర్చోబెట్టాడు. డబల్ చేసి కూర్చున్నాడు. మనం మాత్రం పెట్రోల్ రేట్ ఏమో పెంచేటప్పుడేమో 10 రూపాయలు 25 రూపాయలు పెంచి తగ్గించేటప్పుడు 25 పైసలు 15 పైసలు తగ్గించారు. గట్టి మోడీ. అదే కాకపోతే ఇప్పటికన్నా సరే మన మన భారతీయులందరికీ కూడా ఆ మతం అనే ముసుగు తొలగిపోయి మోడీ చేస్తున్న అకృత్యాలు అనకూడదేమో కానీ ఈ అబద్ధ ప్రచారాల నుంచి బయటకు వచ్చి యాక్చువల్గా దాన్ని అనటానికి ఇంకొకటి ఉందండి. ఉమ్, ఉత్తర భారతదేశంలో ఈ మత ప్రాతిపదికన రాజకీయాలు చేయటం సాచురేషన్ పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు మన అంతే, మించి పెరగదు. అందుకే సౌత్ లో మొదలెట్టారు. భారతదేశం మీద పడ్డాడు. అవును. అప్పరంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఇక్కడ కర్ణాటక వాళ్ళు కొంత కొద్దో గొప్ప ప్రభావం చూపిస్తున్నారు కాబట్టి కర్ణాటకలో వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తారు. అది తమిళనాడు కానీ కేరళ కానీ వాళ్ళ పప్పులే ఉడకవు. ఇక తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లోకల్ పార్టీస్ కొంచెం ప్రభావం చూపిస్తున్నాయి. మొన్న తెలంగాణలో మరి నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈసారి మాకు వస్తుందని వీళ్ళు ఆశ పెట్టుకుంటున్నారు. కానీ ఏది రేపు మళ్ళీ వచ్చే టయానికి చంద్రబాబు నాయుడు వీళ్ళతోనే కలిసి ఉండి, పవన్ కళ్యాణ్ వీళ్ళతోటే కలిసి ఉండి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారిగా బీజేపీకి వర్కౌట్ చేసి వాళ్ళని అందలం ఎక్కించడానికి వీళ్ళందరూ కలిసి పల్లకి మోస్తే వాళ్ళు అందలం ఎక్కుతారు తప్ప తెలంగాణలో కష్టమే బీజేపీ సొంతగా రావటం. బీఆర్ఎస్ పార్టీకి ఛాన్స్ ఉంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఐడియల్ గా ఉన్నారు కాబట్టి మొన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకనే కదా రేవంత్ రెడ్డి గెలిచింది. కేవలం ఈ ఒక్కటే అనే కారణం కాదు,
ప్రజలు కూడా ఇన్నాళ్ళు ఆ కేసీఆర్ నోటి దురుసు చూసి కేటీఆర్ మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత అబ్బబ్బబ్బా వీళ్ళ సంగతి తెలిసిపోయింది వీళ్ళ కన్నా కష్టం అని పక్కన పెట్టేసే పరిస్థితికి వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తంగా కలిపి 42 ఎంపీ సీట్లు గంప గుత్తగా కనపడుతున్నాయి వాళ్ళకి. ఇక్కడ వాళ్ళని మనం కొంచెం గ్రిప్పులో పెట్టేసుకుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి ఉండనివ్వండి, అటు చంద్రబాబు నాయుడు ఉండనివ్వండి, ఇటు ఇక్కడ తెలంగాణకు వస్తే ఇటు వీళ్ళు కొద్ది గొప్ప ప్రభావం చూపనివ్వండి, అటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కూడా లోపాయికారి ఒప్పందాలే కుదుర్చుకొని ఉంది అవును, అది కనపడుతుంది అసలు వాళ్ళతోటి. ఉహు. ఏం చేసినా సరే కాంగ్రెస్ పార్టీని కొంచెం నిలువరింపజేస్తే 42కి 42 మనం కొట్టేయచ్చు. 42 అంటే సామాన్యమైన సంగతి కాదు కదా. ఒక గవర్నమెంటే నిలబడి ఉంది కదా, వీళ్ళకి 240 వస్తే ఇటు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సీట్లు కావచ్చు, అటు బీహార్లో నితీష్ కుమార్ ఇచ్చినవి కావచ్చు. ఇప్పుడు నితీష్ కుమార్ బయటకు వెళ్ళినా కూడా పెద్ద ఇదేం కాదు అన్నట్టుగా కొంతమందిని పోగేసి పెట్టుకున్నారు కదా వాళ్ళు కూడా. ఇక చంద్రబాబు నాయుడు మీద ఎక్కువ ఆధారపడి ఉంది. ఆ ఒక్క కారణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో కొంచెం అట్లా నిధులు ఇస్తున్నారు తప్ప వీళ్ళకి పెద్ద ఇదేం కాదు. అట్లాగనే ఇప్పుడు ఇన్ని పరిస్థితులు ఇక్కడ ఇన్ని కనపడతా ఉంటే విద్యార్థులు కానీ పని చేసుకోవటానికి ఈ ఉద్యోగస్తులు కానీ అమెరికా వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? ఇక్కడ పరిస్థితులే బాగుంటే. ఇక్కడ పరిస్థితులు బాగలేవు, లేని కారణానికి వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళి ఏదో ఒక రకంగానే సరే ఇల్లీగల్ గానైనా సరే అక్కడికి వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో వెళ్ళబట్టి ఈ రోజునే ఈ పరిస్థితి వచ్చి పెట్టింది. ఇక దాంట్లో గౌరవం కొడితే కొట్టారు కానివ్వండి, వెండి తొడిగిన లాఠీ పెట్టి కొట్టాడండి ఎస్ఐ గారు నన్ను. ఈయనైతే మరీ సీపుగా కానిస్టేబుల్ ఆ ఫైబర్ ప్లాస్టిక్ లాఠీ ఉంటదే దాంతో కొట్టారండి. ఇది చెప్పుకుంటే ఏమన్నా అందంగా ఉంటుందా చెప్పండి? కొట్టింది ఈపు మీద దెబ్బ తగిలింది, చురుకు పుడితే చర్మం లేసి వస్తుంది. అది ఫైబర్ లాఠీ అయినా ఒకటే, ఎండు తొడిగిన లాఠీ అయినా ఒకటే, దెబ్బనే అంటారు. అందులో ఎండు తొడిగి లాఠీతో కొట్టించుకుంటే వీళ్ళకేం మణి కిరీటాలు ఏం పడవు. అదే కానీ నాకు ఒకటి గుర్తొస్తుంది సార్, మేబీ మన చిన్నప్పుడు కూడా మీరు కూడా వినే ఉంటారు, మనకు చెప్పేవాళ్ళు అనమాట, వచ్చే 20 సంవత్సరాల్లో ఇండియా అమెరికా అవబోతుంది అంటా ఉంటారు అనమాట. ఆ ఇండియా అమెరికా అవటం ఎప్పుడో కానీ దాని గురించి మాత్రం మనం ఈ రోజు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ రోజు కూడా అమెరికా అంటే డబ్బులు సంపాదించాలి, ఈజీగా డబ్బులు సంపాదించాలి, తొందరగా డబ్బులు సంపాదించాలి, మన పడిన కష్టానికి తగ్గ ఫలితం రావాలి అంటే కూడా ఈ రోజు కూడా విదేశాలకి చూస్తున్నట్టే భారతీయులు ఉన్నారు. మోడీ గారు వచ్చి కూడా 15 ఇది ఆల్రెడీ మూడో టర్మ్ లో కూడా ఆయన చేస్తున్న చేంజెస్ అయితే ఎక్కడ ఏం కనపట్టలేదు. సో డెఫినెట్ గా మాత్రం ఇది ఒక అవమానకరం. మోడీ గారు నిజంగా గనక వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే మాత్రం దీన్ని ఒక సవాల్గా తీసుకొని ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక మంచి జీవితం ఇవ్వాలని మాత్రం కోరుకుందాం సార్. అక్కడ మీరు ఏం చేయలేరు, కానీ ఇక్కడికి వచ్చినాకన్నా సరే వాళ్ళకి మీరు గవర్నమెంట్ నుంచి ఏదో ఒక సపోర్ట్ చేసి వాళ్ళకి ఆ విషయంలో మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతే అంటారా? కోవిడ్ వచ్చారు అని అంటే ఇక వాళ్ళలో వాళ్ళు చావటమే. అంతే. కోవిడ్ అప్పుడు కనుక ఎలా అయితే రైలు పట్టాల మీద పడి చచ్చిపోయారో జనాలు, అంతే అంటారు. అట్లాగనే వాళ్ళు చావటమే. వాళ్ళ ఊర్లో ఉన్న ఇటుక పట్టీల్లో పని చేసుకుంటామో, లేకపోతే ఒక బర్రెని పెట్టుకొని పాలు అమ్ముకోవటమో, ఇవి ఇట్లాంటివి తప్ప వాళ్ళకి ఇక్కడ మహా గొప్పగా ఏమీ ఉండదు. ఇక్కడ మనకే ఏం లేదు, అంతే. వాళ్ళకేం చేస్తారు వీళ్ళు? వాళ్ళకి చేసేది ఏముంది? అంత గొప్పగా ఉంటే వాళ్ళు పాపం వెళ్ళరు కదండి. అంతే కదా, ఇక్కడే కనుక బాగుంటుంటే అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? బాగా లేదనే ఉద్దేశాన్ని వాళ్ళు ఎలుబుచ్చి ఆడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ కర్మ బాగలేదు అని ట్రంప్ వచ్చి వాళ్ళని ఇండియా వెళ్ళగొట్టేశాడు. అదే వీళ్ళు కొంచెం ఉండే ఛాన్స్ ఉంటే ఎట్లాగోలా వీళ్ళు కూడా ఆ ఎంతసేపు వీళ్ళు ఇల్లీగల్ గా ఉండాలని కోరుకోరు కదా. ఏదో ఒక ప్రయత్నం చేసి లీగల్ గా మారుతారుగా. నేను మొన్న డంకీ సినిమా వచ్చినప్పుడు నిజంగా అనుకున్నాను సార్, అసలు నిజంగా ఈ రోజుల్లో తీయాల్సిన సినిమానా? ఇప్పుడు అంత కష్టపడి ఎవరు వెళ్తున్నారు అంటే జనరల్ గా చూసుకుంటే కూడా మన సౌత్ నుంచి అంత డెస్పరేట్గా వెళ్ళే వాళ్ళు తక్కువ, నార్త్ నుంచి ఎక్కువ ఉంటారు. సో ఆ సినిమా చూసినప్పుడు చాలా ఎగ్జాజరేట్ చేసాడేమో, అందుకే ఎక్కువ మంది కనెక్ట్ అవ్వక సినిమా ఆడాల్సినంత ఆడలేదేమో అనిపించింది.
కానీ ఆ సినిమా కనుక ఈ రోజు రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగా హిట్ అయ్యేదేమో. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ సార్.